గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు మై షో. ఏ కళాకారుడికైనా వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అంటారు. సో ఆ విషయాన్ని మరోసారి నిజం చేశారు పొట్టిమామ. యూట్యూబ్లో చిరంజీవి గారి డ్యాన్స్ వీడియోలు చేస్తూ మనందరికీ పొట్టిమామగా పరిచయం అయ్యారు. సో చిరంజీవి గారిని కలవడమే తన జీవిత ఆశయంగా గత 5 సంవత్సరాలుగా ఆయన ఎంత ప్రయాణం చేశారో మనందరం చూస్తూ వచ్చాము. అయితే ఎట్టకేలకు నిన్న కొలిన్ కనకరాజు ఈవెంట్లో ఆయన చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారి పక్కన కూర్చొని ఫోటో దిగారు. సో ఈ ఆనందాన్ని మనతో షేర్ చేయడానికి పొట్టిమామ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆ విశేషాలు తీసుకుందాం. అది నమస్తే సార్. నమస్తే సార్. సార్, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకి పొట్టిమామగా మీరు చాలా సుపరిచితం. అయితే నిన్న ఈవెంట్లో చిరంజీవి గారిని కలిసి ఆయన ముందు మీరు మాట్లాడి ఆయనకి షేకండ్ ఇచ్చి ఆయన పక్కన కూర్చొని మీరు అలా ఆడస్తుంటే చిరంజీవి గారు కూడా ఎడ్ చేశారు. సో అసలు ఆ ఈవెంట్లో ఏం జరిగింది సార్, ఒకసారి క్లియర్గా చెప్పండి. ఈవెంట్లో ఏంటంటే కొరియన్ కనకరాజు బ్లాక్ బాస్టర్ ఈవెంట్ అది. సార్ దానికి సార్ వస్తాడని తెలిసింది, మళ్ళా క్యాన్సిల్ అయిందని చెప్పారు వేరే వాళ్ళు. సరే ఎందుకు మనం పోలేము, ఆ సార్ని కలవలేము అనుకుని గమనం ఉండిపోయినా. మళ్ళా ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చి అర్జెంటుగా మీరు ఇక్కడికి రావాలి ఫంక్షన్ కాడికి అంటే అప్పుడు ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళా. ముందుగా అయితే మీరు ఈవెంట్కి వెళ్ళలేదు. ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళాను. పోయి మొత్తం వచ్చి ఉన్నారు వాళ్ళు. అట్లా కార్డు ఇచ్చారు, లోపలికి వెళ్ళిపోయి చిన్న అక్కడ సారు స్వామినాయుడు సార్ కూర్చోంటే ఆయన పక్కన కూర్చున్న పోయి ఆయనతో పరిచయం. సార్ ఎలాగైనా సార్ని కల్పించండి, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అని ఆయనకి చెప్పుకున్నా. కలుద్దులే తొందరలో అన్నాడు. సరే ఇంకా మన సినిమా ఆడ వచ్చిన్నారు సెలబ్రిటీలు మొత్తం వాళ్ళు. నాగార్జున, అదే మన నాగబాబు సారు, వరుణ్ తేజ్ గారు, ఆ తర్వాత చిరంజీవి సార్ వచ్చారు, కూర్చున్నారు. అంతా మన ఆ సినిమాలో నటించిన వాళ్ళంతా స్పీచ్ ఇస్తూ ఉన్నారు. మీరు చిరంజీవి గారిని అసలు చూడడం కూడా ఇదే మొదటిసారి? ఇది వరకు చూస్తున్నారా? ఇది వారికి ఎప్పుడు చూడాలి. సో ఎంటర్ అవ్వగానే మీకు చిరంజీవి గారు కనిపించారు. ఆడికి వచ్చారు జనాలంతా. ఓని చిరంజీవి గారు మెగాస్టార్ మెగాస్టార్ అని అరుస్తున్నారు కదా. ఆ అరుపుల్లో నేను కూడా అరుస్తూ ఉన్నా. అలా ఉన్నాడు ఆయన స్వామినాయుడు సారు, నేను ఇట్లా ఉన్నా. అదే మాట్లాడుతూ ఉండి సరే సార్ వండుకొని ఈ ఫోన్ ఇటు చూస్తూ ఉండి ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్ళాడు. సరే వెళ్ళినాడు. ఆయన ఏదో పోంటాడని నేను ఆ పాటికి సార్ ఇంకా ఆడ చెప్పేది ఇంటూ ఇలా ఆలోచిస్తూ ఉన్నా. సార్ వచ్చాడు. సార్ వచ్చిన 10 నిమిషాలకి పొట్టిమామ గారు స్టేజ్ మీదకి రావాలి అన్నారు. ఓకే. అప్పుడు సార్ సాయి చూసి సార్ పిలుస్తున్నారు పోయి వచ్చేదా అని. పో ఆయన సెట్ చేసి వచ్చారు మొత్తం. మరి ఏందో అమ్మాయి నాకు తెలియదు. భగవంతుడు ఇచ్చాడు ఆయన సందేశమో లేకపోతే ఆయన సందేశం పంపించాడో తెలియదు. సరిపోయా పోయి అలా కొంచెం చెప్దాలి ఎక్కాను. ఎక్కి ఇంకా 10 ఏళ్ళని అందరినీ మీడియా వాళ్ళని నా సపోర్ట్ కళాకారులని అందరినీ అభినందించాను. మా సార్ పేరు ఎత్తేనే లోపల అభిమానము, అది అనురాగము, ఆప్యాయత, ఆనందము ఒక ఏడుపు రూపంలో పొంగింది. చిరంజీవి గారు అన్నారు, ఏడు చేశారు. అక్కడి నుంచి పొంగి నాకు ఎక్కడలేని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నా అభిమానం అలా ఏడుపు రూపంలో వచ్చి ఆయన కాళ్ళ ముందు వెళ్ళిపోయింది. మాట్లాడడం కూడా ఆపేసినట్టు స్టేజ్ మీద మైక్ ఇచ్చేశారు. నా జీవితం ధన్యమని వీళ్ళకి నాకు చాలు సార్, ఇది నా జీవితం ధన్యం అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయన నీ సాంగ్స్ నేను చూస్తూ ఉంటాను అని చెప్పి లేపి కూర్చొని పెట్టి చాలా హ్యాపీనా అన్నాడు. అక్కడ కూడా ఏం చెప్పాలని కూడా చెప్పలేకపోయినా ఆ ఆనందంతో అట్నే ఉండిపోయినా. అన్నారా మీ సాంగ్స్ చూస్తాను నేను చెప్పారు? ఎలా అనిపించింది అక్షణ? అసలు ఇన్ని రోజులు చూస్తూనే ఉన్నారు. నేను కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా అభిమానులకి ప్రబోధించాను. అభిమానులన్నా చెప్పండి సార్కి నన్ను పిలవమని. అంటే నేను ప్రతి సాంగ్ చేసినప్పుడు ఒక స్పీచ్ ఇస్తాను. ఈ సాంగ్ చూసి మా చిరంజీవి సార్ నన్ను పిలవాలి. అవును సార్, ఒక సాంగ్ చేసి మీరు స్పీచ్ ఇవ్వడం కాదు, అసలు మొత్తం మీ ఛానల్లో కూడా మొత్తం ఆ ఛానల్కి సంబంధించిన దాంట్లో బ్యానర్లు రాసున్నారు. ఈ ఛానల్ పెట్టిందే పొట్టిమామ చిరంజీవి గారిని కలవడానికి. ఈ ఛానల్ ఉద్దేశమే అదే. 5 ఏళ్ల క్రితం నుంచి అది అలాగే ఉంది ఆ ఛానల్లో, చూసారు నేను. అదే విధంగా ప్రతి సాంగ్లో చెప్పుకుంటాం. ఏదో చెప్తారని అందరికీ ప్రబోధన చేశాను, కానీ రెస్పాన్స్ ఎక్కడ కనిపించలే. కానీ అది ఎంత దూరం ఆయన చూస్తున్నారు మనకేం తెలుసు.
ఎన్ని సంవత్సరాల నుంచి చిరంజీవి గారిని చూడాలి కలవాలని ఆరాటపడుతున్నారు? నేను 7వ తరగతిలో ఈ కళ మీద ఈ సినిమాలో చేరాలి, వాళ్ళే మనుగడ చేయొచ్చు అని ఒక భావన కలిగింది. ఉమ్, అప్పుడు చదువు వదిలినాను, రైటర్గా మారినాను. ఉమ్, కథలు రాయడము ఈ విధంగా ఎంటర్ అయినా. రాసుకుంటా ఈ చెన్నైకి పోవడము, చెన్నై నుంచి రావడం. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే 7వ తరగతిలో అమ్మ చనిపోయింది, 10వ తరగతిలో నాన్న చనిపోయినారు. ఒంటరి జీవితం, ఉమ్. ఎవరు నాన్న పిలిచే వాళ్ళు లేరు. బంధువులు లేరా? బంధువులు ఉండొచ్చు, ఎంతవరకు బంధువులు, దగ్గరికి తీలా. ఎంతవరకు బంధువులు. ఉన్న ఆస్తులన్నీ పోయినాయి. ఉమ్, నేను ఉన్న ఆస్తి 4 ఎకరాలు అమ్మి చెన్నైకి వెళ్ళాను. తెలుసు, అవును. అదంతా తిరిగాను. ఉమ్, పరిస్థితి ఎలా బతకాలి, ఎలా చేయాలి. అప్పుడు చిన్నప్పుడు భజనలు చేసేటప్పుడు ఆ కోలాటాలు పోయి ఆడుకుంటూ పాడుతుంటే అప్పుడు ఆ భజనలు నేర్చుకున్నాను నేను. ఉమ్, ఆ తర్వాత ఎక్కడ డప్పు కొట్టినా అక్కడ పోయి ఆడుకోవడం, ఇలా ఆడతా పాడతా ఉండి ఆ జీవితం తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఆ విధంగా జరిగింది. మా స్కూల్లో ఫంక్షన్లు పెట్టినప్పుడు పెద్ద ఎన్టీఆర్ సార్వి ఉమ్, ఆ సాంగులు పెట్టి అది మల్లె పూలు గొల్లు అని ఆ సాంగు నాగేశ్వరరావు సార్వి, పెద్ద ఎన్టీఆర్ ఇది తెల్ల జీర కళ్ళు కటుక ఆ సాంగు. ఇవన్నీ 9వ తరగతిలో అక్కడ ఒక ఫంక్షన్ చేస్తే వేసాం. ఉమ్, అప్పటి నుంచి అది ఆ రూపంలో శోభన బాబు సార్వి, కృష్ణ సార్వి, ఈ కృష్ణరాజు సార్వి వీళ్ళ వేసుకుంటూ అప్పుడు కాలం గడుపుతా వచ్చేది. సో ఇక్కడ ఎక్కడా కూడా మీరు డ్యాన్స్ ప్రత్యేకించి నేర్చుకుంది ఎక్కడా లేదు? నేర్చుకునేది లేదు. ఆటోమేటిక్గా అభ్యసింది డ్యాన్స్. అది ఈ సినిమాలు చూస్తాను, ఆ, వచ్చినప్పుడు పలానా సాంగ్ మనకు బాగా ఇష్టం అంటే దాన్ని తీసుకుంటాం. అది నిజంగా దేవుడిచ్చిన వరమే అనుకోవచ్చు. అవును సార్. ఉమ్, తీసుకోవడం చేస్తూ ఉంటే ఇప్పుడు న్యాయం కావాలి. దాంట్లో నా పేరు ఈరోజే ఆదివారము ఎంతైనా పడుసువారమని మన చిరంజీవి సారు రాధికా మేడం పోతుంటే ఈయన పాడతారు, ఐ లవ్ 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 యూ భారతి అటు వస్తూ ఉంటారు. ఆ సాంగులు, ఆ మేనరిజము, ఆ అడుగుల చప్పులు ఈ చూస్తూ ఉంటే ఏదో బాగుంది, సార్ బాగా వేస్తున్నాడు అని అక్కడి నుంచి మొదలైంది అభిమానం మొదలయ్యి ఆ స్టెప్పులు పట్టుకుంటూ అక్కడక్కడ వేసుకుంటూ పసివాడి ప్రాణం వచ్చినప్పుడు విజృంభించేసింది. ఆ సాంగ్స్ బ్రేక్ డ్యాన్స్లు అనేవి మొత్తం 6 సాంగ్స్కి ప్రిపేర్ అయిపోయినాయి. అప్పటిదాకా చూడని స్టెప్పులు అయ్యా. అప్పటి నుంచి అభిమానం అలాగా ఉండిపోయింది లోపల. ఇన్ని సంవత్సరాల నుంచి ఇష్టం కదా, ఇన్ని సంవత్సరాల ప్రేమ కదా. నిన్న ఈవెంట్లోకి అలా కాలు పెట్టంగానే ఫస్ట్ టైం చిరంజీవి గారి మొహం అట్లా దూరం నుంచి చూసినప్పుడు మీ మైండ్లో అసలు ఏం తిరిగింది? నా మైండ్లో దడ పుట్టింది. దడ నుంచి భయం, భయం నుంచి ఆనందం, ఆనందం నుంచి అభిమానం. ఎన్ని ఒక్కసారి నా ముఖ కవలికలో తొంగి చూస్తున్నాయి. నిజమేనా ఇది అనిపించింది? ఆ క్షణం చెప్పుకోలేని మధురానుభూతులు నాలో పరవళ్ళతో ఒక రైలులో పరిగిస్తున్నాయి. ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కానో, నిండుగా కళ్ళారా చూసినానో, ఆడించి ఏడుపులు పొంగి ఇవన్నీ చెప్తున్నప్పుడు పక్కగా చూసుకుంటాను. మా చిరంజీవి సార్ అని చూశాను చూడు, అయిపోయింది. నాకు బాగా గుర్తు, ఒకసారి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు. అవును. ఆ గ్యాప్లో నాగబాబు గారిని కూడా కలిశారు మీరు. అది ఎక్కడ కలిశానంటే అన్నపూర్ణ స్టూడియోలో కలిశాను. అన్నపూర్ణ స్టూడియోలో జిఎంఆర్ సార్ అని ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన తీసుకుపోయి సార్ని కల్పించాడు. చమక్ చంద్ర సార్ ద్వారా నాగేంద్ర బాబు సార్ని కలిశాను. పోయి కలిసి, సార్ నమస్తే సార్, నమస్తే సార్, ఇతను ఊరు చూసి ఈ సాంగ్లు నేను చూస్తుంటాను, బాగా వేస్తూ ఉంటాడు, సార్ని కావాలి సార్ అంటే కలుద్దులే అన్నాడు. అది 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి కూడా పిలుపు రాలేదు. ఈ మధ్యలో ఎన్ని ప్రయత్నాలు చేశారు చిరంజీవి గారిని కలవాలని? ప్రయత్నం ఏమున్నది, మేము ఏమి చేయగలుగుతాం ప్రయత్నం. ఈ సాంగుల ద్వారానే మా ప్రయత్నం. తెలిసిన వాళ్ళందరిని అడిగారు. ఈ సాంగుల ద్వారానే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎంతకాలమైనా చేసుకుంటూ ఉన్నాం, పడతా ఉన్నాము, అభిమానం పొరగుతూ ఉన్నది. ఆయన సాంగులు ఒక్కొక్కటి వచ్చేటివి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న వాళ్ళు తెరివేరయ్య సినిమా వచ్చింది, బాస్ పార్టీ. ఆ సినిమా రిలీజ్ కాకముందే నేను చేశాను. అవును. దానికి వారాలు మిలియన్కి వెళ్ళింది. మీసాల పిల్ల కూడా చేశారు కదా. రిలీజ్ కాకముందే మీసాల పిల్ల చేశాను. అవును.
ఆ విధంగా సార్వి ఒక్కొక్కటి వస్తూ ఉంటే దాని మీద క్రేజ్ పెట్టుకుని చేయడం ఒక అనుమతి అయిపోయింది నాలో. అంత ఉత్సాహం అభిమానం ఏది చేసి ముందు సారది మా సార్ చేసిన తర్వాత ఏదైనా చేస్తానని చెప్పి మీ సారు అనేది నేను నా అభిమానం అలా చుట్టుకునేసింది. కామెంట్లో కొంత మీ సార్ మనందరు సార్ అని చెప్పండి అని కామెంట్లో గడిపెట్టారు. కానీ అది అభిమానం అలా రాదు, అది నా చిరంజీవిగానే అనిపిస్తుంది. అలా వచ్చింది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో సినిమా మీద ఇష్టము, చిరంజీవి గారి మీద ఇష్టము అంతా బాగానే ఉంది. సరే ఇంత దూరం వచ్చారు, కానీ దీనికోసం జీవితంలో చాలా కోల్పోయి ఉంటారు కదా? అవును, చాలా కోల్పోయినా. ఎన్ని ఇబ్బందులు పడ్డారు? అదే ఇప్పుడు అమ్మ నాన్న కోల్పోయిన తర్వాత ఎలా చేయాలి మన జీవితం ఎలా. 15 సంవత్సరాలు నాకు అప్పుడు 10th చదువుకుండా కోల్పోయిన తర్వాత మా ఊరే నన్ను బాగా సాక్కున్నది. ఎందుకంటే రోజు ఒక ఇంటికాడ రోజు ఒక ఇంట్లో భోజనం చేసుకునేది. ఇల్లు కూడా లేదా? ఇల్లు కూడా కూలిపోయింది. కానీ నేను కట్టుకోలేను కదా, పసితనం. ఇప్పుడైతే కట్టుకోగలుగుతా, అప్పుడు కట్టుకోలేని పరిస్థితి. ఆ భోజనం చేసుకుని సరే మనం ఎలా ఒక్కొక్క రోజు తినేవాడిని, ఒక్కొక్క రోజు పస్తుండేవాడిని. ఇప్పుడు రోజు ఎవరు పెడతారండి? ఆ విధంగా నన్ను మాత్రం మా ఊరు బాగా చూసుకున్నది కూడా. 100 తప్పులున్నా తను ఒడిలో పెట్టుకుని దాచుకున్నది. ఏ ఊరు? ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు కదా. ఏ ఊరు? నాది వచ్చి జంగళగిరి దగ్గర భీమవరం. మా ఇంటి పేరు భీమవరం, మా ఊరి పేరు భీమవరం, నా పేరు రవీంద్ర కుమార్. ఊరే పెంచింది. ఊరే పెంచింది. ఆ తర్వాత ఎంగళగిరిలోకి వెళ్ళడం, బార్లో చేరాను. మనం బతుకు జీవనం సర్వర్గా చేశారా బార్లో? సర్వర్గా చేశాను. 90 రూపాయలకు చేరిన. ఎన్ని ఏళ్ళు చేశారు? నేను ఒక 4 ఇయర్స్ చేశాను. చేసి అక్కడి నుంచి ఇలా కాదు, అక్కడ ఏం చేసేది ఈ కథలు రాసుకునేది. వాళ్ళు ఇల్లు వస్తుందా ఏదైనా ఉంటే చెప్పండి సార్ మీకు తెలిసిన వాళ్ళు అంటే అట్లా. మన మల్లెమల్ల సారు ఎంఎస్ రెడ్డి ఆయన కొడుకు పెళ్ళికి వెళ్ళా. ఆయన వస్తూ ఉంటాడు, నమస్తే సార్ కథలు సార్ అని ఒక బుక్ ఎత్తిపోయింది. రోడ్డు ఏం కథలు రా, హైదరాబాద్కి వచ్చి కలువు అన్నాడు. హైదరాబాద్ రాలేకపోయినప్పుడు ఆ విధంగా అది కాలం అవి. సో జీవితం అంతా కష్టపడుతూ ఒకవైపు మాత్రం సినిమాని ప్రేమిస్తూనే వచ్చారు. అయితే ఇక్కడ నాకు అర్థం కాంది, అమ్మ నాన్న లేరు, పస్తులు ఉంటున్నారు, జీవితం హోటల్లో సర్వర్గా చేస్తున్నారు. ఇంత కష్టంలో 1981లో 4 ఎకరాల పొలం అమ్ముకొని చెన్నై వెళ్ళి ఆస్తి బాగొట్టుకొని ఏం సాధించారు? అక్కడికి వెళ్ళి ఏం సాధించరా. మనకు తెలుగు లేదు కదా, తమిళం కదా, మనం ఏం చేయలేము. అక్కడ చూసినా తిరిగినా. ఏం పనులు చేశారు అక్కడ ఏం పనులు చేయలే నేను. ఇక్కడ పొలం 4 రోజులు ఉన్నాడ. ఈ డబ్బులు తీసుకునేది అట్టా తిరుగుతుంది. అప్పుడు ఒక అబ్బాయి కలిశాడు, ఉన్న డబ్బుల వరకు ఉన్నాడు కూడా. మళ్ళీ అది లేడు. సరే వచ్చేసి అక్కడి నుంచి ఒకే ఛార్జీ ఉండింది. ఛార్జీ వచ్చి నాయుడుపేట దిగి, నాయుడుపేట నుంచి నడిచి అడవులు అంటే స్ట్రైట్ రూట్ పెట్టుకుని మా ఊరు అక్కడ అని నేరుగా పోయి సాయంత్రానికి ఇల్లు చేరిన. నడిచే. ఎంత కమ్మారు 4 ఎకరాలు మీరు? అప్పుడు ఎంత అండి? 1500. 1500కి ఒక్క ఎకరం 1500. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఎకరా వచ్చి 20 లక్షలు. మా పక్క ఇంచుమించు ₹1 కోటి ఆస్తి ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకెలా కాదని నాటకాలు రాశా. నాటకాలు, సాంఘిక నాటకాలు. మన ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి, హీరో ఉంటున్నారు, ఇళ్ళను ఉంటున్నారు, హీరోయిన్ ఉంటున్నది, సైడ్ హీరోలు ఉంటున్నారు, ఫైట్లు, డ్యాన్సులు అన్నీ మొత్తం ఎటు జట్టు ఉంటాయి. అలాగే దీంట్లో నేను ఒకే టేజీ మీద ఒక సినిమా చూపిస్తాను. ఆ విధంగా కథలు రాసుకొని 18 మంది మన యాక్టర్లు సెట్ చేసుకొని, ఒంగోలు నుంచి సెట్టింగ్స్ అమ్మాయిలని సెట్ చేసుకుని హీరో హీరోయిన్లు డాన్సర్లు అట్లా ఒక నాటకం. 60 నాటకాలు చేశాను. 60 నాటకాలకి డైరెక్టర్గా, రచయితగా, డ్యాన్స్ మాస్టర్గా నేను చేశాను. ఆ తర్వాత మ్యారేజ్. ఏదన్నా ఒక పద్యం అందుకోండి. పద్యాలు కాదు, డైలాగ్స్ నేను రాసినట్టు. రే బాలప్ప, పీడికిడి నల్ల ముందుతో రంగుదారాలతో బాంబులు చుట్టుకొని బతకాల్సిందే పోయి నా తల తీయడానికి ప్లాన్ చేస్తావా? రే టైగర్ రాయుడు, నల్ల చెక్కలతో నల్ల బెల్లంతో సారా కాల్చుకుని బతకాల్సింది పోయి
నన్ను చంపడానికి వస్తావా? రేయ్ వీరభద్రారెడ్డి, మీ వంశానికి మా వంశానికి తరతరాల నుండి పగ ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. కానీ కాలం దీని కాలగర్భంలో కలిసిపోయింది. మీ వాళ్ళేరా. అది ఏ ఫ్యాషన్ సినిమా లాగా ఉంది ఇది. అది రాయలసీమలో ఆ, సమరసింహాలు నాటకం. ఆ. రాయలసీమలో వేసేవాళ్ళ ఆ బ్యాక్ టైటిల్ టైటిల్ ఉమ్, రాయలసీమలో సమరసింహాలు ఉమ్, అని టైటిల్ పెట్టుకొని వేసాను. అదే కాకుండా సమరసింహనాయుడు ఉమ్, అదొకటి చేశా. రాయలసీమలో రుద్రమనాయుడు చేశా. ఉమ్, రాయలసీమలో రక్తపాతం చేశా. ఉమ్. మళ్ళీ వస్తుంది మామూలు సమరసింహాలు అని ఒక మామూలు ఇది మాఫియా అట్ట. అండ్ మీరు చిరంజీవి గారి డ్యాన్స్ అద్భుతంగా చేయడమే కాకుండా ఉమ్. రామారావు గారి డైలాగులు కూడా అద్భుతంగా చెప్తారని చెప్పి తెలిసింది. అయ్యి. రామారావు గారిది ఒక డైలాగ్ చెప్పండి, ఎన్టీఆర్ గారిది. ఇన్స్పెక్టర్ జగన్, రవికుమార్ని అరెస్ట్ చేయండి. ఎందుకు? నీ చేతులకు బేడీలేయమంటున్నాను. ఎందుకని? మేజర్ గోపాలం గారి ఇంట్లో 50,000 రూపాయలు అపహరించిన నేరానికి. ఆ నేరానికి రాముని అరెస్ట్ చేశారుగా, అది నిన్ను నమ్మించడానికి. నన్ను నమ్మించినందుకు సారీ చెప్పుకున్నారుగా. మళ్ళీ ఈ డ్రామా కరెక్ట్. ఇది డ్రామా అయ్యే రవికుమార్. తెలివిగా ఒక నోట్ల కట్టుతో ఈ నేరాన్ని రాముపై రుద్దామని నేను ఆనాడే ఊహించాను. నీ పథకం ఫలించిందని, నిన్ను ఎవరు అనుమానించడం లేదని నువ్వు విచ్చలవిడిగా తిరిగినప్పుడు నీ నేరాన్ని బయట పెట్టాలని నేను ఆనాడు వచ్చాను. అదిగో అప్పిచ్చిన రచ్చబండి అచ్చయ్య చెట్టులా వచ్చిన మనిషి ఇన్స్పెక్టర్ జగన్. అతనితో వచ్చిన వాళ్ళు మా మనుషులు ఎంతో అద్భుతంగా నటించారు. నువ్వు నమ్మావు. నువ్వు రిసీవర్ దగ్గరికి వెళ్ళి ఎవరో స్నేహితుని అప్పడిగినట్లు నటించి నువ్విచ్చిన 50,000 రూపాయలు మేదరి ఇంట్లో పోయిన 50,000 రూపాయలు నోట్ల లెక్కలు 2 ఠేలాయి. అందుకే ఇప్పుడు ఫోన్ వచ్చింది. అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాను. అవును, నాన్నగా నవ్వు. ఇంతకాలం నాన్నగా నవ్వుతూ నా వెనక ఎన్ని పొట్టు పుట్టావు. ఇది మాత్రం పాదం కాదు. ఏ వృత్తి కోసం కన్న కొడుకుని మోసం చేశావు, ఆ వృత్తిలో నరకల ముందు నవ్వులు పాలయ్యేటి చేస్తావు. మిస్టర్ రవికుమార్, మిస్టర్ తప్పు చేసేవాడు, పాపాల మోసేవాడు, శిక్ష అనుభవించేవాడు తలదించుకోవాలి. ఆ దురదృష్టం, ఆ దౌర్భాగ్యం నాకెన్నడూ కలగవు. ఒకవేళ కలిగితే ప్రాణాలు వదిలేస్తాడు ఈ రంజిత్ కుమార్ జగ్మేరి. మామూలుగా చెప్పలేదు కదా అసలు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్తో సహా డైలాగ్ డెలివరీ అదిరిపోయింది అసలు. సూపర్. ఇంత ప్రేమ సినిమాలంటే. అవును సార్, అది ఆనాడు ఆ పెద్ద సారవి ఆ విధంగా పట్టేసేది నేను. డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ A to Z ఇదే ఆ విధంగా మెలకు అయిపోయేది నేను. నాటకాలు ఇవి చేసుకుంటూ ఒక్కరోజే మారినా నేను పెళ్లి చేసుకోవాలని. ఒంటరి జీవితం. మనకు ఒక కుటుంబం ఉంటే పిల్లలు వస్తారు, సంసారం ఉంటుంది, మన కుటుంబం నిలబడుతుంది. నేను ఆంతరిస్తే ఇంకా నా కుటుంబం ఏమీ లేదు కదా, మా ఇంటి పేరు కావాలి కదా. అప్పుడు ఒక అతను మా అన్న ఉన్నాడు, అంటే బంధు దాయాద్ అనమాట. ఆయన అడిగా, అన్న నేను పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని చూసి పెళ్లి చేయనా అని. మన దగ్గర ఏం లేదు అప్పుడు. సరేరా అని చెప్పి ఏర్పేడు దగ్గర మన్న సముద్రం ఆ ఊరికి పోయి ఒక అమ్మాయిని చూశారు. పాప ఉంది, వాళ్ళ తండ్రి లేడు, ఆ అమ్మ ఉంది. సరే వచ్చి మాట్లాడి మహాశివరాత్రి పర్వదినాన దేవుడి పెళ్ళి, ఆయన మహానుభావుడికి దేవుడి పెళ్ళి. ఆ రోజే నా కళ్యాణం జరిగిపోయింది. అమ్మాయి చెయ్యి పొడుగుంటుంది, నేను అంటుంటా. అయినా నేను నాకు 3 కొడుకులు పుట్టారు. సూపర్. ఆ తర్వాత ఏముంది సంసారం మీద పోతే ఈ నాటకాలు చేస్తుంటే ఎంత ఇస్తున్నారు, 7,000 8,000 ఇస్తారు. ఆ విధంగా చేసుకుంటూ ఉంటే ఇంకా ఈ నాటకాలు ఆపినాయని పిల్లలు పుట్టారు కదా, ఇంకా ఆపేసి జీవాలు పట్టించినారు. ఆ జీవాలు మేపుకుంటూ కాలం గడుపుతున్నట్టు. అంటే గొర్రెలు అలాంటివి, మేకలు ఓటికాడ తిరుగుతూ ఇంకా మన శాస జీవితం ఇదే. మనమేమో ఇంకా చిరంజీవి సార్ని పోయి కలిసేది ఉండదు. బట్ అప్పుడు కూడా చిరంజీవి అనే ఎమోషన్ రన్ అవుతా ఉన్నది. ఆయన ఎప్పుడు కలుస్తాం, ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేది నేను. ఇప్పుడు కలవలేము కదా, సరేలే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మామూలుగా తిరుపతిలోని నాయుడుపేటను ఈ సైజు షార్ట్ ఫిల్మ్ సైజ్ చేసిన ఏదైనా చిన్న సినిమాలు చేస్తుంటారు కదా, అక్కడ క్యారెక్టర్ ఇస్తే పోయి చేసేది, పోయి చేస్తూ వచ్చేది. ఇంకా ఆ పిక్చర్ అనేది ఉన్నది కదా. ఇంకా ఈ జీవాల కాడ జరుగుతూ ఉన్న జీవాల దగ్గరికి ఒక 3 సంవత్సరాలు చేశాను. అది చాలా నరకం కదా అసలు. ఇంకా కుటుంబంతో సంబంధం ఉండదు. ఏం చేసేదంటే ఇప్పుకున్నామా, ఒక జోలు కట్టుకున్నామా, అన్ని పెట్టుకుని వెళ్ళినామా, సాయంత్రం వస్తాం ఇంటికి. అదే అంతే.
మనం కొడితేనే జీవనాధారం తిరుగుతూ ఉంటాం. ఆ జీవాల కళ ఆ పాటలు ఈ డైలాగులు అవి ఆడుకుంటా పాడుకుంటా ఉండిపోయేది. అంటే అది కోల మీద ఉండేవాళ్ళం కదా. అప్పుడు వచ్చాడు ఈ ప్రజ్వల్. అప్పుడు వచ్చి ఒకరోజు ఫోన్ చేసి, మామ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామా, యూట్యూబ్. అప్పటి నుంచి వాడు ఏం చేస్తున్నా టిక్ టాక్ చేసుకుంటూ ఉన్నాడు ఒకడే. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి మాదిగాను సరే చూద్దాం లేరా అని చెప్పేసి ఒక నెల గడిపిన. ఒకరోజు అది పనిగా ఫోన్ చేస్తే నేను నా దగ్గరలోనే ఉన్నాను, సరే వచ్చి రానా రావడం. అప్పుడు చిన్న స్కిట్ మైండ్లో ఆలోచించి అల్లుడా లేచిపోయింది అని టైటిల్తో ఒక స్టోరీ. నేను ఏడుస్తూ ఉంటాను, వాడు వస్తాడు, ఏం మామ ఏడుస్తున్నావు అంటాడు. అల్లుడా లేచిపోయిందిరా అంటాడు. ఏమి లేచిపోయింది మామ, యాంది మామ అంటే అల్లుడా లేచిపోయిందిరా అని భయంకరంగా ఏడుస్తా. ఏడ్చినప్పుడు ఏమి లేచి అదేరా నా కూతురు పక్కింటి కర్రీవాడితో లేచిపోయిందిరా అంట. అంటే లేచిపోయే పదాన్ని చాలా వరకు సాగదీసి అక్కడ ముగింపు చేసి అప్పుడు అది ఒక మాదిరిగా వెళ్ళింది. అట్టా 33 స్కిట్లు రాసి ఒక ప్రజ్వల్ మేరల పక్కన ఛానల్లో పెడతా వచ్చినాం. ఎలా కాదు డ్యాన్స్ వేసి ఎలా ఉంటుంది అనేసి వాళ్ళ పేరు నా పేరు ఇద్దరు కలిపి పి అంటే ప్రజ్వల్, ఆర్ అంటే రవీంద్ర, ఇద్దరం కలిపి డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది అనేసి పి అంటే ప్రజ్వల్, ఆర్ అంటే రవీంద్ర అనే ఛానల్ని ఓపెన్ చేసినాం. చిన్న ఒక పాప జోష్న అనే ఒక పాపని పిలిచి కొలు కొలమ్మ సాంగ్ని స్టార్ట్ చేసినాం. అంతకుముందు నేను ప్రజ్వల్ ఇద్దరం కలిసి రవితేజ్ గారిది గోంగూర తోటకాల మేమిద్దరం అవును చేసాం. మహర్షి సినిమా వీడియోలు కూడా అంతకుముందు చేస్తున్నారు. మహర్షి చిన్న చేశారు. వస్తావు. ఆ తర్వాత అమ్మాయిని పెట్టి చేస్తా వచ్చింది. అంటే ఎలా ఉంది ఎలా పోతాయి. ఆ తర్వాత కుసుమ వచ్చింది, అదిరింద మామ సాంగ్. అక్కడి నుంచి అసలు ఆ సాంగ్ అయ్యింది. ఒక రవలేసింది. అప్పుడు అబ్బని తీనే దెబ్బ సాంగు ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ తర్వాత కైకులూరు కన్నెపిల్ల, మళ్ళీ వచ్చి చెమక చెమ్మ. ఈ 4 ఆమె చేసింది. 4 అద్భుతమైనటివి, అద్భుతంగా లేచేసింది ఛానల్. ఆ 4 పాటలతో అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. అయితే